నా పేరు డాక్టర్ రవికుమార్, హ్యాండ్బాల్ కోచ్ అండి. సిన్స్ లాస్ట్ 15 years నుంచి నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నా. సో నాది ఫస్ట్ పోస్టింగ్ మహబూబ్నగర్లో చేశాను. ఫస్ట్ మహబూబ్నగర్లో చేశాను కూడా, అక్కడ కూడా నేను ఒక 7 years వర్క్ చేశాను. అక్కడ 7 years వర్క్ చేసినప్పుడు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న 6 monthsకే నేను అక్కడ కొత్త టీం ఫామ్ చేసేసి ఆ టీంని స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో కూడా మేము ఫస్ట్ ప్లేస్ తీసుకురావాలని వచ్చింది. సో అక్కడ కంటిన్యూస్ మహబూబ్నగర్, నేను అక్కడ ఎన్ని ఏళ్ళు అక్కడ వర్క్ చేశానో అప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కంటిన్యూగా టాప్ టీమ్గా ఇదైంది. సో అలాగే ఇక్కడ నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చి నా పిహెచ్డి డాక్టరేట్ చేశాను. నేను డాక్టరేట్ హ్యాండ్బాల్ పైనే చేశాను. సో అది స్పోర్ట్స్ సైకాలజీ ప్లస్ హ్యాండ్బాల్ రిలేషన్ ఎట్లా ఉంటుంది, అలాగే సో మళ్ళీ హ్యాండ్బాల్ స్పోర్ట్స్ సైకాలజీకి ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎట్లా రిలేషన్ ఉంటుంది. సో దాని మీద నేను ఇండియాలో ఫస్ట్ పర్సన్ ఏంటంటే దాని మీద రీసెర్చ్ చేసి దాని రిజల్ట్స్ ఇవ్వాలి నాకు. ఆ రిజల్ట్స్ కూడా నాకు ఇండియన్ క్యాంప్లో కూడా దానికి ఇండియన్ టీం కూడా నేను కోచింగ్ ఇస్తున్నాను. సో ఇండియన్ టీం కోచింగ్ ఇచ్చేటప్పుడు నా రీసెర్చ్ వర్క్ కూడా దానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే నేను ఇండియన్ టీంకి కోచింగ్ ఇచ్చి మళ్ళీ అలాగే నేను యూరోప్లో కూడా ట్రైనింగ్ చేసి వచ్చాను. జర్మనీ, హంగేరీ, అలాగే చెక్ రిపబ్లిక్లో, ఫ్రాన్స్లో, ప్లస్ ఇప్పుడు రీసెంట్లీ నేను ఇండియన్ టీం కోచ్గా రష్యాకి వెళ్ళాను. రష్యాలో కూడా మేము 2nd place తేవడం వచ్చింది. సో ఒకవేళ హ్యాండ్బాల్ అనేది ఏంటంటే ఇది యూరోపియన్ గేమ్. యూజువల్లీ చెప్పాలంటే యూరోప్లో ఇది చాలా ఫేమస్ గేమ్ అండి ఇది. సో అక్కడ గేమ్కి మన గేమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది వరల్డ్లో ఫాస్టెస్ట్ గేమ్. మనం కరెంట్ లండన్ ఒలింపిక్స్ తీసుకుంటే అక్కడ ఆడియన్స్ ఏదైతే పోల్ చేస్తారో ఆ ఆడియన్స్ పోల్లో ఏంటంటే మోస్ట్ పాపులర్ గేమ్ ఇన్ ద ఒలింపిక్స్ అనేసి హ్యాండ్బాల్కి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అక్కడ ఆడియన్స్ పోల్లో. సో ఇట్ వాజ్ రిలీజ్ బై ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. So handball is the most popular game in Europe, not only in Europe but we can say in Africa as well as in Asia. In Asia also we can say that handball is the most popular game. Like in Korea, South Korea is doing quite good. South Korea, China and Japan. అలాగే మన అరబ్ కంట్రీస్లలో తీసుకుంటే కువైట్, ఇవన్నీ మంచి కంట్రీ, ఇవన్నీ టాప్ వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అని చెప్పవచ్చు. సో ఇండియా, యాజ్ ఫర్ ఇండియా స్టాండర్డ్ ఈజ్ హ్యాండ్బాల్ కన్సర్న్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్, బట్ వీ హ్యాడ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ Indian handball is quite playing in Asian Games level also. Our men and women team is taking part in Asian level also. So we stood the 6th position. Our men team 6th stood in last year Asian Games. So now the camp is going to start in the next month onwards for the Asian preparation. So hopefully we are thinking that our team has to be taken into the semi-finals, up to the semi-final lineup. So if the Indian team has gone up to the semi-finals, that we have most satisfaction results we are expecting. So ippudaka training anedi, it is a very difficult to say that because last 7-8 years nunchi continuous batches వస్తూనే ఉంటుంది. నాట్ ఓన్లీ ఇది కాదు, ఇండియన్ ఆర్మీ టీమ్స్, ఇండియన్ ఆర్మీ నుంచి వస్తారు, ఇండియన్ రైల్వేస్ వాళ్ళు వస్తారు, అలాగే ఇండియన్ మన పోలీస్ టీము ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తుంది. నేను ఐపీఎస్ ట్రైనింగ్ అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీలో అక్కడ కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా హ్యాండ్బాల్ ట్రైనింగ్ నా దగ్గరనే తీసుకుంటారు. సో హ్యాండ్బాల్ అనేది నేను చెప్పాను కదా, హ్యాండ్బాల్ అనేది ఇట్ ఈస్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గేమ్. అంటే ఇది 1 hour డ్యూరేషన్ ప్లే ఉంటుందండి. ఈ టోటల్ 1 hour డ్యూరేషన్ ప్లేలో వాడు నాట్ ఓన్లీ ఫిజికలీ ఫిట్ అంటే సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికలీ ఫిట్ అంటే మనం ఫిజికల్ ఫిట్నెస్ అంటే అందరూ ఏమనుకుంటారు ఏదో జిమ్ వెళ్ళేసి ఫిజికల్ ఫిట్నెస్, అలా కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ అనేది స్పీడ్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ అండ్ కోఆర్డినేషన్, ఇవి 5 అయితే ఏది మోటార్ క్వాలిటీస్ ఉందో ఈ 5 మోటార్ క్వాలిటీస్ కలిపితే ఇది ఫిజికల్ ఫిట్నెస్. సో హ్యాండ్బాల్ ఈజ్ టోటలీ ఏ ఫిట్నెస్ గేమ్ అనవచ్చు. మీరు చూస్తే ట్రైనింగ్ సెషన్స్ అయినా చూడండి మాది, లేక ఇప్పుడు మీరు కొంచెం సేపట్లో మ్యాచ్ చూడబోతున్నారు. సో ఆ మ్యాచ్లో కూడా మీరు చూడండి టోటల్ రన్నింగ్ టోటల్ 1 hour రన్నింగ్. ఎవరిదైతే ఫిట్నెస్ ఉంటుంది ఆ టీమే విన్ అవుతుంది, సింపుల్ చెప్తున్నాడు. సో హ్యాండ్బాల్ అనేది మీరు చెప్పినట్టు యూజువల్లీ మనం ఏంటంటే క్రికెట్ అనేది ఎక్కువ మీడియాలో ఏదైతే క్రికెట్లో మనకి మీడియా ఛానల్స్ ఇవి చూపెట్టి క్రికెట్ ఇక్కడ మనకు అట్లా ఫేమస్. ఇట్లా హ్యాండ్బాల్ని కూడా మేమేం చేసామంటే దాని మీడియా ఛానల్ వాళ్ళ ఒక స్ఫూర్తిని తీసుకొని నేనేం చేశానంటే నా సెల్ఫ్ ఇంట్రెస్ట్గా ఇక్కడ ప్రతి మా ఏరియాలో మా దాంట్లో కాలేజెస్ ఏదైతే గర్ల్స్ కాలేజెస్ కానివ్వండి, గర్ల్స్ స్కూల్స్ కానివ్వండి, బాయ్స్ కాలేజెస్, మెన్ కాలేజెస్, కో ఎడ్యుకేషన్ కాలేజ్లో అక్కడ వెళ్ళేసి మేము హ్యాండ్బాల్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, యూరోప్లో ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు పిల్లలకి, హ్యాండ్బాల్ది అడ్వాంటేజెస్ ఏముంటుంది, అలాగే నేను వీళ్ళకి సిడీస్ కానివ్వండి, అక్కడ ప్రిన్సిపల్ కానివ్వండి, అక్కడ ఫిజికల్ డైరెక్టర్స్ కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానివ్వండి, వాళ్ళకి వెళ్ళేసి చూపెట్టి హ్యాండ్బాల్ని ప్రమోట్ చేయమని చెప్పేసి. సో దానివల్ల మాకేమైతుందంటే ఎప్పుడైతే మేము హ్యాండ్బాల్ని ఇక్కడ నేను వీళ్ళు వెళ్ళి కలిసి వాళ్ళకి చూపెట్టి సో దే హ్యావ్ టేకెన్ వెరీ కీన్ ఇంట్రెస్ట్ అన్నమాట హ్యాండ్బాల్ మీద. హ్యాండ్బాల్ అనేది మనం బేసికలీ ఇట్ ఈస్ టోటలీ ఏ కోఆర్డినేషన్ గేమ్ అండి. బాడీ కోఆర్డినేషన్ ఉండాలి, మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ కావాలా. సో మైండ్ అండ్ కోఆర్డినేషన్ పిల్లలకు డెవలప్మెంట్, వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ డెవలప్ కానీ బేసికలీ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 5 years అండి. 5 years నుంచి ఇట్ విల్ స్టార్టింగ్. ఎట్ ద టైమ్ ఆఫ్ 19 years వచ్చేవాడికి ఒక మెచ్యూర్డ్ ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ప్లేయర్ని మనం తయారు చేయవచ్చండి.